ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామ పంచాయతీ చిర్తపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలోని యాసం రాజేశ్వరి అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులను వేధిస్తుందని విద్యార్థినులు తల్లిదండ్రుల ఏటూరు నాగారం ఐటీడీఏని ముట్టడించి తక్షణమే ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలపై విద్యాశాఖ నిర్లక్ష్యం ఆశ్రమ పాఠశాలలపై ఆశ్రమ పాఠశాలలపై ఐటీడీ విద్యాశాఖ అధికారుల వంటి వైఖరి. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. ఆశ్రమ పాఠశాలలపై ఐటీడీ విద్యాశాఖ అధికారుల మొండి వైఖరి నశించాలి. ఐటీడీ విద్యాశాఖ అధికారుల మొండి వైఖరి నశించాలి. ఐటీడీ విద్యాశాఖ అధికారుల మొండి వైఖరి ఆశ్రమ పాఠశాల పర్యవేక్షణ లోపంలో ఐటీడీ విద్యాశాఖ అధికారుల మొండి వైఖరి నశించాలి. ఆదివాసులపై ఐటీడీ విద్యాశాఖ అధికారుల మొండి వైఖరి ఆశ్రమ పాఠశాలలపై ఐటీడీ విద్యాశాఖ అధికారి మొండి వైఖరి. మాది వెంకటాపురం మండలం చిరతపల్లి గ్రామం. ఆశ్రమ పాఠశాలలో మరి పిల్లలు మన మేడం బాగా ఇబ్బంది పెడుతుందని చెప్తా పిల్లలు. మరి ఏమి ఇబ్బంది పెడుతుందంటే వాళ్ళు స్నానాలు చేస్తా అంటే ఫోటోలు తీస్తామని చెప్పటం జరిగింది. మేము గ్రామస్తులం అందరం కూడా ఏంటి మేడం ఇలా చేస్తారనేసి మేము అడిగితే, లేదు పిల్లలే నా మీద దాడి చేయడానికి వచ్చారు, చెద్దరు తీసుకొని వచ్చారని చెప్పడం జరిగింది. దీని మీద పిల్లలకి న్యాయం చేయాలి, పిల్లలందరి స్టడీ కూడా ముందుకెళ్ళే విధంగా చూడాలి. ఐటీడీఓ పిఓ గారికి కూడా నా తరఫున ధన్యవాదాలు. జరగలేదు. ఈ మేడం వచ్చే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాడ నుండి గొడవలు అనేవి జరుగుతున్నాయి. గతంలో కూడా నాగరాజు సారు 7 సంవత్సరాలు అక్కడ చేయడం జరిగింది. చిత్తపల్లి, మా ఊరు చిత్తపల్లి, వెంకటాపురం మండలం. మా ఊర్లో చిత్తపల్లి స్కూల్ ఉన్నది ఆడపిల్లలది. ఈ ఆడపిల్లల స్కూల్ అంటే టీచర్ల కొన్ని ఆ పిల్లలకి గొడవలు అయితే అని తెలిస్తే మేము గ్రామస్తులు 20 మంది లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేసి టీచర్లను మాస్టర్లను బయటికి పంపించి పిల్లల్ని అడిగాం, అసలు ఏమవుతుంది, ఏం గొడవలు అవుతాయని అడిగితే, మాకు ఒక టీచర్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది, మాకు క్లాసులు చెప్పట్లేదు, ఫోన్ మాట్లాడుతుంది, స్టడీ అవర్లో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ఫోన్ మాట్లాడుకుంటా అని పిల్లలు చెప్పడం జరిగింది. పిల్లలు మరి ఎవరైనా చెప్తాందా ఏంటంటే ఎవరు చెప్పట్లేదు, ఉన్నోళ్ళంతా బాగానే ఉన్నారు, ఈ మేడం మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది అని చెప్తే మేము మేడాన్ని అడగడం జరిగింది. మేడాన్ని అడగడం జరిగితే మా పిల్లలు మా మీదకి వచ్చిళ్ళు కరెంట్ ఆఫ్ చేశాను. అదేం లేదండి, పీకి మాడిపోయిందని పిల్లలు చెప్పడం జరిగింది. పిల్లలు మేడం ఏ రకమైన ఇబ్బంది చేస్తానని చెప్పాను. పిల్లలు మాకు సరిగా క్లాసులు చెప్పట్లేదు, స్టడీ అవర్లో ఫోన్ మాట్లాడకుండా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, మమ్మల్ని ఇంకా నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది గ్రామస్తులకి. మీ పేరు? మీ పేరు? నా పేరు బాబు. బర్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తున్న ప్రస్తుతం. మాది చిర్తపల్లి గ్రామం. ఈ చిర్తపల్లి గ్రామంలో చిర్తపల్లి 2 అనే బాలికల ఆశ్రమ పాఠశాల ఉన్నది. ఈ బాలికల ఆశ్రమ పాఠశాలలో మరి గత 2 నెలల నుంచి పిల్లలకి మరి 317 జీవో ద్వారా వచ్చినటువంటి యాసం రాజేశ్వరికి మధ్య ఒక తీవ్రమైనటువంటి వివాదం చోటు చేసుకుంది. ఆ విషయంలో మేము పలుమార్లు ఐటీడీ అధికారికి, అదేవిధంగా డీడీ పోచే గారికి మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. పిల్లలు కూడా ఒక సర్పంచ్గా మేము ఈ పాఠశాలలో మేము చదవలేకపోతున్నాం, మరి పలానా టీచరు ఈ రాజేశ్వరి గారు మేము స్నానాలు చేసేటప్పుడు, అదేవిధంగా మేము బట్టలు మార్చుకునే సందర్భాల్లో మమ్మల్ని మా ఫోటోల్ని రహస్యంగా చిత్రీకరించడం జరుగుతుంది. అదే విషయాన్ని మేము మా ఫోటోలు ఎందుకు తీస్తున్నారని చెప్పి మేము రాత్రి సమయంలో మరి స్కూల్ అయిన తర్వాత 9 గంటలకి మేడం గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మరి మేడం గారు మాకు ఫోన్ ఇవ్వలేదు, గుంజుకుంది. ఆ ఫోటోలు చూడడానికి వెళ్ళామని చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది. గ్రామస్తులు అంతా నేను కూడా పోయినప్పుడు అదే విషయాన్ని ఆ టీచర్ని తర్వాత హెచ్ఎం గారిని మేము అడిగినాం. గ్రామస్తుల నుంచి అడిగినప్పుడు ఆ మేడం ఆ పిల్లలంతా నన్ను చంపడానికి వచ్చారు, నన్ను దుప్పట్లు పైనేసి చంపడానికి వచ్చారు,
అని చెప్పి రాజేశ్వర్ గారు చెప్పడం జరిగింది. మరి పిల్లలు చెప్పిన దానికి మేడం గారు చెప్పిన దానికి మరి చాలా భిన్నంగా ఉన్నది. వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన ఉపాధ్యాయులకు కానీ, తర్వాత ఎస్ఎంసీ చైర్మన్, తర్వాత స్కూల్ చైర్మన్గా నేను ఉన్నా, నాకు కూడా చెప్పకుండా పిల్లలపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేయడం వల్ల పిల్లలు మరి చిన్నపిల్లలు కాబట్టి కొంత భయాందోళనకు గురయ్యి పిల్లలు సంక్రాంతి సెలవులకు వెళ్ళి రాకుండా అక్కడే ఉండడం జరిగింది. ఇదే విషయాన్ని మేము పిల్లల్ని మీరు పాఠశాలకు రండి అని ఒక సర్పంచ్గా నేను అడిగిన, నాది బాధ్యత, మీకు ఏం అన్యాయం జరగకుండా నేను చూసుకుంటా అని చెప్పి అడిగినప్పుడు పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు అక్కడ కనీస రక్షణ లేదు. మేము ఆ పాఠశాలలో ఉన్నప్పటికీ మరి ఆ ఎల్ఎఫ్ఎల్ టీచర్ గారు మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఇక్కడ ఉండడం లేదు, హాస్టల్లో లేదు అని ఫోన్ చేస్తే మా తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని కొట్టడం జరుగుతుంది. మరి మేము హాస్టల్లో ఉండకుండా మరి ఇంటికాడ ఉండకుండా ఎక్కడున్నట్టు మమ్మల్ని ఎందుకు ఆడపిల్లలుగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, కావాలని ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మరి తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు కూడా మరి ఈ విధంగా మమ్మల్ని అడగడం జరిగింది. దయచేసి ఈ విషయం పైన కలెక్టర్ గారు చొరవ చూపించి మరి పిఓ గారు కానీ, తర్వాత డీడీ విద్యాశాఖ అధికారి కానీ వీళ్ళంతా కూడా దీంట్లో ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే 10వ తరగతి ఇంకా 2 నెలలు కూడా లేదు కామన్ ఎగ్జామ్. మరి ఇలాంటి సందర్భంలో మరి ఈ సమస్యను అనేదాన్ని అధికారులు